హాయ్ అండి, నేను డాక్టర్ శ్రీలత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ జేజేఎస్ హాస్పిటల్ పిఠాపురం. ఫైబ్రాయిడ్స్ అనేవి అంటే గర్భసంచిలో కణుతులు ఉంటే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా లేదా అనేది ఈరోజు తెలుసుకుందాం. ఫైబ్రాయిడ్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయండి: సబ్మ్యూకస్, ఇంట్రామ్యూరల్ అండ్ సబ్సీరోస్. దీంట్లో సబ్మ్యూకస్ అండ్ ఇంటర్మ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అనేవి ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అనేది ఏంటంటే మనకి ఎండోమెట్రియల్ క్యావిటీకి దగ్గరగా ఉంటుంది. అంటే ఈ ఎండోమెట్రియల్ క్యావిటీని డిస్టర్బ్ చేసేలాగా ఉంటుంది సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అనేది. సో అది చిన్న సైజ్లో ఉన్న మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ని తీసేసి ఫర్దర్గా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇంటర్మ్యూరల్ ఫైబ్రాయిడ్ అనేది మనకి కండరాల మధ్యలోనే ఉంటుంది. సో మనకి ఇంటర్మ్యూరల్ ఫైబ్రాయిడ్ ఎప్పుడైనా ఎండోమెట్రియల్ క్యావిటీకి దగ్గరగా ఉండి దాన్ని డిస్టర్బ్ చేస్తుంది అన్నప్పుడు, లేదంటే దాని సైజు 4 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనం మయోమెక్టమీ చేశాక అంటే ఫైబ్రాయిడ్ని తీసాకే ఫర్దర్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సింది ఉంటుంది. సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అనేది మనకి ఎండోమెట్రియల్ క్యావిటీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి దాన్ని హిస్టోస్కోపిక్ మయోమెక్టమీ ద్వారా తీసేయచ్చు. అంటే కింద సర్విక్స్ నుంచి మనం స్కోప్ని పాస్ చేసి ఈ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అనేది రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అనేవి మనం లాప్రోస్కోపిక్ ద్వారా కానీ ఓపెన్ సర్జరీ చేసి కానీ మయోమెక్టమీ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ మయోమెక్టమీ అయ్యాక అట్లీస్ట్ 6 months వరకు మనం రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది యూట్రస్. 6 months తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం మంచిది. అండ్ సబ్సిరోసల్ ఫైబ్రాయిడ్ అనేది కంప్లీట్గా యూట్రస్ కండరాలకి అవతల వైపు ఉంటుంది. సో దీనివల్ల మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఒకవేళ మనకి సబ్సిరోసల్ ఫైబ్రాయిడ్ అనేది ఫాలోపియన్ ట్యూబ్స్కి దగ్గరగా ఉండి బయట నుంచి ఫాలోపియన్ ట్యూబ్స్ని కంప్రెస్ చేస్తుంది, ట్యూబల్ బ్లాక్ చేస్తుంది అన్నప్పుడు మాత్రమే సబ్సిరోసల్ ఫైబ్రాయిడ్ని తీసేయాల్సి వస్తుంది. అదర్వైజ్ సబ్సిరోసల్ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు మనం మయోమెక్టమీ చేయాల్సిన అవసరం లేదు. సబ్సిరోసల్ ఫైబ్రాయిడ్ ఒక్కోసారి స్టాక్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. స్టాక్ ఒకవేళ ట్విస్ట్ అయినప్పుడు మనకు విపరీతమైన పెయిన్ అది ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో కూడా మనం సబ్సిరోసల్ ఫైబ్రాయిడ్ని తీసేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.